'మత్తు వదలరా 2' మూవీ జూసాను. ఈ మూవీ ఎలా ఉందో, నిజంగానే మనకు మత్తెక్కిందా ఈ మూవీ జూసి, లేదా మత్తొదిలిందా? దీని గురించి మనం లాస్ట్‌లో మాట్లాడతాం. ఈ మూవీ స్టోరీ ఏందంటే చాలా సింపుల్. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అండ్ కామెడీ మూవీ. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్నీ కామెడీ వేలోనే ఎళ్తుంటాయి. కామెడీ గూడా చాలా బావుంటది. ఈ మూవీలో హీరో ఉన్నారు గదా! 'సింహా' గారు. ఆహ్, 'సత్య' గారు గూడా హీరోనే. నాకు తెలిసి నాకనిపించిందేందంటే 'సింహా' గారి కన్నా 'సత్య' గారే మెయిన్ హీరో అనిపించింది నాకు. సో, అతని ఎలివేషన్‌లు ఎక్కువ ఉంటాయి. బెటర్ దెన్ యాక్టర్ అనమాట 'సింహా' గారి కన్నా 'సత్య' గారు. సో, 'సత్య' గారే నాకు మెయిన్ హీరో అనిపించారు. జస్ట్ సింపుల్ వీళ్ళిద్దరూ ఒక మర్డర్ కేస్‌లో ఇరుక్కుంటారు. దాని నుంచి ఎలా బయటపడ్డారు, ఎలా సాల్వ్ చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఈళ్ళొక హీ టీమ్ అనమాట. సో, ఆ హీ టీమ్‌లోనే ఈళ్ళొక మర్డర్ కేస్‌లో ఇరుక్కుంటారు. దాని నుంచి ఎలా బయటపడ్డారు. ఇదే స్టోరీ. చాలా రొటీన్ స్టోరీయే. రొటీన్ స్టోరీ అయినా గానీ, ఆ సస్పెన్స్, థ్రిల్లింగ్ చేజ్ చేసే మూవ్‌మెంట్స్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు కామెడీయే జరుగుతుంటది. అండ్ ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ ఒస్తది. అది పెద్ద వావ్! సూపర్ ఉంది అనేలాగైతే అనిపించదు. జస్ట్ ట్విస్ట్ అయితే ఒకటొస్తది. అండ్ సెకండ్ హాఫ్‌కి వెళ్తే ఆ ట్విస్ట్ వచ్చింది కదా ఇంటర్వెల్‌లో, దాన్ని సాల్వ్ చేస్తారనమాట. సెకండ్ హాఫ్ మొత్తం దాని ఎక్స్‌ప్లనేషన్ జరుగుతా ఉంటది. ఆ ఎక్స్‌ప్లనేషన్ గూడా మంచి కామెడీ వేలో ఎళ్లారు. కామెడీ గూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు ఎంట్రీ 'సత్య' గారిది ఎస్పెషల్లీ భలే నచ్చింది. హీరోది ఆయన 'సింహా' గారు ఉన్నారు గదా! ఆయన ఎంట్రీ చాలా లోగా ఉంటది గానీ, 'సత్య' గారి ఎంట్రీ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. ఆయన కామెడీ టైమింగ్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ అని జెప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకొస్తే మెయిన్ హీరో 'సత్యనే' అంటారు. మాక్సిమం 'సత్యనే' మీకైతే గుర్తుకొస్తారు. సో, 'సింహా' గారి కన్నా. సో, బెటర్ దెన్ యాక్టర్ 'సింహా' గారి కన్నా 'సత్య' గారు. కామెడీ మాత్రం అదరగొట్టారు. చాలా బావుంది. బట్ సస్పెన్స్, చేజింగ్ ఇవన్నీ కామన్. చాలా మూవీస్‌లో వచ్చినాయి. బట్ ఆ చేజింగ్ చేసే మూవ్‌మెంట్ కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో చూపించినట్టు నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ మెయిన్ కామెడీయే. కామెడీ మాత్రం వేరే లెవెల్. లాస్ట్ 30 మినిట్స్ మాత్రం మూవీ ఇక ఇంట్రెస్టింగ్‌గా ఎళ్ళిపోతది. సెకండ్ హాఫ్ నుంచి మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అంటే సస్పెన్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది కదా! ఆ ట్విస్ట్‌ని. దాని గురించి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుంటది. అలాగే మధ్యలో కామెడీ ఉంటది. నెక్స్ట్ లెవెల్ కామెడీ మాత్రం బాగా నవ్వుకుంటారు. 'సత్య' గారి కామెడీ చాలా బావుంది. అండ్ 'వెన్నెల కిషోర్', 'సునీల్' గారు గూడా ఉన్నారు ఈ మూవీలో. అంటే వాళ్ళ ఈ కామెడీ అంత నాకనిపించలేదు. మెయిన్ 'సునీల్' గారిది చాలా తక్కువ రోలు. ఆయన కామెడీ అయితే ఏం లేదు. 'వెన్నెల కిషోర్' గారి కామెడీ గూడా బానే ఉంటది. అండ్ మ్యూజిక్ విషయానికొస్తే ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ అసలు బాగోదు. అండ్ బీజీఎం మాత్రం పర్లేదు. బానే ఉంది. ఆ కామెడీకి గావచ్చు, ఆ సస్పెన్స్ ఎలివేషన్స్‌కి గావచ్చు, బీజీఎం మాత్రం బానే ఉంది. అండ్ 'మత్తు వదలరా 1' ఉంది గదా! అది జూస్తేనే ఇది జూడాలనేదైతే ఏం లేదు. అది ఓన్లీ లాస్ట్‌లో కొద్దిగా కనెక్ట్ జేశారు దీనికి. సో, అది చూడకపోయినా ఇది జూడొచ్చు. హ్యాపీగా అయితే అర్థమవుతది. 'మత్తు వదలరా 2'కి, 1కి ఎలాంటి సంబంధం అయితే లేదు. జస్ట్ లాస్ట్‌లో అదొక యాడ్ జేశారనమాట. సో, ఆ సినిమా చూడపోయినా పర్లేదు. చూడకపోయినా ఏం గాదు. ఈ సినిమా అయితే మీకు అర్థమవుతది. దానికి దీనికి ఎలాంటి లింక్ అయితే లేదు. అండ్ ఫైనల్లీ ఈ మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది అంటే నాకైతే మత్తయితే ఎక్కలేదు. అలా అని మత్తు దిగలేదు. ఓకే. ఒకసారయితే చూడొచ్చు ఈ మూవీని. అది గూడా కామెడీ టైమింగ్ కోసం అయితే చూడొచ్చు. మెయిన్ 'సత్య' గారి కోసం ఈ మూవీ అయితే చూడొచ్చు. ఎందుకంటే మెయిన్ హీరో ఆయనే అనిపిస్తారు కాబట్టి. ఇద్దరు ఈక్వలే. ప్రతి సీన్‌లో ఇద్దరు ఉన్నారు. ఆహ్, ఎక్కువగా వాళ్ళది రన్ టైమ్ ఎక్కువుంటది. వాళ్ళదే ఉంటది మెయిన్‌గా. 'సింహా' గారి కన్నా 'సత్య' గారే బెటర్ అనిపిస్తారు. ఎందుకంటే ఆయన కామెడీ ఉంది. అలాగే మంచి ఎలివేషన్స్ ఉన్నాయి అతనికి. చాలా బాగా అనిపిస్తుంది. ఆయన ఫైట్స్ గూడా చేస్తారు. అండ్ ఇంకొకటేందంటే 'చిరు' గారి సాంగ్‌కి మంచి డాన్స్ చేస్తారు 'సత్య' గారు. సూపర్ అనిపించింది. అండ్ 'చిరంజీవి' గారి కొన్ని సాంగ్స్‌కి డాన్స్ ఉంటది. సో, అవి వేరే లెవెల్ చాలా బావుంది. 'సత్య' గారి డాన్స్ అయితే నాకు ఎస్పెషల్ భలే నచ్చింది 'సత్య' గారిది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఔట్ ఆఫ్ 5కి 2.8 అయితే ఇస్తాను. అది గూడా 'సత్య' గారి కామెడీకి. సస్పెన్స్‌కి మాత్రం నేనేం రేటింగ్ ఇయ్యలేను. సో, చాలా సినిమాలో చూసాం. బట్ కామెడీ వేలో ఎళ్లారు. కొంచెం బెటర్‌గా ఎళ్లారు. నేనైతే ఔట్ ఆఫ్ 5కి 2.8 అయితే ఇస్తాను రేటింగ్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా? హ్యాపీగా చూసుకోవచ్చు. ఎలాంటి వల్గారిటీ లేదు. 2 చోట్ల మాత్రం ఒక చిన్న బూతు పదం అయితే వాడారు. దానికి బీప్ గాని ఎలాంటివి వేయలేదు. బట్ నో ప్రాబ్లమ్. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట ఉంది గదా! కొట్టండి మరి.